హలో అండి. ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయలతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సమ్మర్లో మనకి మామిడికాయలు విరివిగా దొరుకుతుంటాయి కదా. ఈ పచ్చి మామిడికాయలతో మనం జ్యూస్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా, కమ్మగా, పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దామా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 2 పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. దానిలో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ మామిడికాయలు మా ఇంట్లో చెట్లవేనండి. ఇలా పచ్చి మామిడికాయలను తీసుకున్న తర్వాత ఈ మామిడికాయలను వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న పీలంతా కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయలతో జ్యూసే కాకుండా మన ఛానల్లో ఆల్రెడీ పచ్చి మామిడికాయలతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉంది. మీరు కావాలంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత వీటన్నిటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని వేసుకున్నాక చిటికెడంత మిరియాల పొడి, అదేవిధంగా 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, మంచి టేస్ట్ రావడం కోసం కొద్దిగా పుదీనా ఆకులు వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని జ్యూస్లా పట్టుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి రా మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని చాలా క్విక్గా, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన జ్యూస్ని అంతా కూడా ఒక స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి పచ్చి మామిడికాయతో జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇలా కొద్దిగా ఐస్ పీస్లు వేసుకొని చల్లగా ఇలా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా, కమ్మగా ఉండే రా మ్యాంగో జ్యూస్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.